వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంత జరుగుతున్నా ఇంట్లో అంత హింస అనుభవిస్తున్న భార్య అత్తింటి వాళ్ళ నుంచి మగవాళ్ళు ఎందుకు బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు? ఇంకా యూట్యూబ్ ఛానల్కు ఎంట్రీ ఇస్తే మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి నన్ను రివర్స్లో ఆమె చేత రివర్స్లో చేపించడం, అది ఇంకా మానసిక క్షోభకు గురవుతున్నారు. ముంబై రోనక్ కావచ్చు, అలాగే బెంగళూరు అతుల్ సుభాష్ చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రతి 6 నిమిషాలకి ఒక పురుషుడు సూసైడ్ చేసుకుంటున్నాడు, ముఖ్యంగా ఫ్యామిలీ గొడవల వల్ల. భార్య బాధితులుగా ఉన్న వాళ్ళు వచ్చి వివిధ రకాలైన అలవాట్లకు బానిసైపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా భార్య బాధితులే. 2 భార్య బాధితుల కేసుల్ని లక్ష్మి గారు డీల్ చేస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆత్మస్థైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను యాక్చువల్లీ యూనివర్సిటీలో పీజీ చేశాను మేడం. నేనున్న పొజిషన్ లో లైక్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్. సో నేను నలుగురికి చెప్తూ ఉంటాను, యాక్చువల్లీ ఇలా ఉండాలి, మీరు లైఫ్ బెటర్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. 25 ఏళ్ళు పెంచిన మా పేరెంట్స్ ని వదిలేసి అమ్మాయి పేరెంట్స్ ని పట్టుకొని కూర్చోలేం కదా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజు రోజుకి భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఎంతో మంది మగవాళ్లు 4 గోడల మధ్య నరకం చూస్తున్నారు. బెంగళూరుకు చెందిన అతుల్ సుభాష్, అలాగే ముంబైకి చెందిన రోనక్ నగ్డా ఆత్మహత్యల ఘటనలు ఎంతో మందిని కలిచివేస్తున్నాయి, కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అయితే చాలా మంది మగవాళ్ళు భార్య అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నా కానీ బయటకు రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి వారెందుకు ఆలోచిస్తున్నారు? ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు 2 భార్య బాధితుల గురించి లైవ్లో తెలుసుకుందాం, వారి మాటలు విందాం, వారి ఆవేదనను విందాం. నమస్తే లక్ష్మి గారు. చూశారు కదా, రోజు రోజుకి మీ దగ్గరికి వస్తున్న భార్య బాధితుల కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంట్లో అంత హింస అనుభవిస్తున్న భార్య అత్తింటి వాళ్ళ నుంచి మగవాళ్ళు ఎందుకు బయటకు వచ్చి తమ బాధను చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు? ఇంకా అంటే చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఒక మీడియా ఛానల్కో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్కో ఎంట్రీ ఇస్తే మళ్ళీ కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని మీడియా వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి నన్ను రివర్స్లో ఆమె చేత రివర్స్లో చేపించడం, అది ఇంకా మానసిక క్షోభకు గురవుతున్నారు. సో ఎట్లా అయిపోయిందని అంటే ఏదో మొఖాలకి మాస్క్ కట్టి ఏదో బ్లర్ చేసి చూపించినట్టు అలా చూపించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళతో రివర్స్ కౌంటర్తో పాటు మళ్ళీ సమాజంలో చుట్టాలందరిలో, ఫ్రెండ్స్ అందరిలో, సొసైటీలో ఇట్లా అనేసి పర్సనల్ లైఫ్ కాబట్టి అలా ఆలోచిస్తున్నారు. కానీ ఒకళ్ళిద్దరూ ముందుకు వస్తే చాలామంది ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ 2025, 26, 27 ఇయర్ బై ఇయర్ ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి. ఫ్యూచర్లో మనం వీళ్ళందరినీ కూడా చూడబోతున్నాం. నిజంగా ముంబై రోనక్ కావచ్చు, అలాగే బెంగళూరు అతుల్ సుభాష్ వాళ్ళు చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోస్ తీసి పెట్టడం వల్ల, తమ బాధల గురించి చెప్పడం వల్ల మనందరికీ ఈ విషయాలు తెలిసాయి తప్ప, లేకపోతే ఎంతమంది ఇవేవి చెప్పకుండానే చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రతి 6 నిమిషాలకి ఒక పురుషుడు సూసైడ్ చేసుకుంటున్నాడు, ముఖ్యంగా ఫ్యామిలీ గొడవల వల్ల. అలాగే 35,000 మందికి పైగా మగవాళ్ళు ఏడాదిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లక్ష్మి గారు, మీ దగ్గరకు కూడా వస్తున్నారు కదా, ఒక 2 భార్య బాధితుల కేసులు కూడా మీరు వాదిస్తున్నారు. ఇప్పుడు 10 మంది, 15 మంది, 20 మంది ఉంటే అందులో 2-3 ఈవెన్ కాల్ తీసుకోవడానికి రెడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళలో కూడా ముఖ్యంగా ఏంటంటే భార్య బాధితులుగా ఉన్న వాళ్ళు వచ్చి లీగల్గా వాళ్ళు ఉండే వాళ్ళ సెక్షన్స్ని, వాళ్ళకు ఉండే రైట్స్ని, వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ని, అంటే జీవించడానికి ఉండే రైట్స్ని, పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోవాల్సింది పోయి ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. తెలుస్తుంది. కానీ ఎంతోమంది మానసికంగా కుమిలిపోయి వివిధ రకాలైన అలవాట్లకు బానిసైపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా భార్య బాధితులే. వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే భార్యల వల్ల చనిపోయే వాళ్ళే, అత్తమామల వల్ల చనిపోయే వాళ్ళు అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనము ఇలా ఛానల్స్ల మధ్య కూర్చొని ఆడవాళ్ళని తిట్టడానికి లేదు, ఆడవాళ్ళని ఏమీ అనడానికి లేదు, ఆడవాళ్ళని అవమానిస్తున్నారు, ఆడవాళ్ళకి శత్రువులు అని చెప్పేసేసి కొన్ని మహిళా సంఘ వాళ్ళు, కొంతమంది మహిళలు కూడా ఫీల్ అవడం జరుగుతుంది. మంచి వాళ్ళ కోసం ఎవరో మాట్లాడరు. ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ సేమ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి సఫర్ అయ్యే వాళ్ళ గురించే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సో దట్ ఏంటంటే అబ్బాయిలు కూడా ఏంటంటే ఇలాంటి కేసులు ఉన్నప్పుడు చనిపోకుండా, అంటే అంత ప్యానిక్ సిచ్యుయేషన్లోకి వెళ్ళకుండా కూడా
ఒక లీగల్ కౌన్సిలింగ్, ఒక పర్సనల్గా ఒక కౌన్సిలింగ్ తీసుకుని దీన్ని ఫైట్ చేసి మేము ఇలా చనిపోయాము అనేసి ఎదుటి వాళ్ళకి చూపించడం కంటే కూడా ఇలా గెలిచాము, ఇలాగ మేము ఒక లేడీస్ చేసే అబ్యూజ్ని మేము కోర్టు ముందుకు తీసుకెళ్ళి లేకపోతే సమాజం ముందుకు తీసుకెళ్ళి మేము దీన్ని భరించుకుంటూ మేము వీఆర్ ద విన్నర్స్ అని చూపించుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు. చాలా మార్పులు వచ్చేసినాయి సమాజంలో. కొన్ని తల్లిదండ్రుల గురించి కూడా అబ్బాయిలు కూడా ఆలోచించాలి. అది ఇద్దరు భార్యా బాధితుల కేసుల్ని లక్ష్మి గారు డీల్ చేస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆత్మస్థైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మి గారు ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దామా? చేద్దామండి. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేసి వీళ్ళని ఒప్పించడం జరిగింది. హలో, ఒకసారి నేను ఐడ్రీమ్ భార్య బాధితుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అసలు మీరు సూసైడ్ వరకు వెళ్ళడం జరిగింది కదా, అసలు ఎందుకు అలా వెళ్ళారు? భార్య నుంచి మీరు వాళ్ళ ఇన్లాస్ నుంచి మీరు నేమ్స్ చెప్పుకోకుండా ఎంత సఫర్ అవుతున్నారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకుని కూడా ఈరోజు జాబ్ లేకుండా ఉండడానికి పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్లీ యూనివర్సిటీలో పీజీ చేశాను మేడం, పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను యాక్చువల్లీ లైక్ ఏంటంటే నేనున్న పొజిషన్ లో లైక్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్. సో నేను నలుగురికి చెప్తూ ఉంటాను యాక్చువల్లీ ఇలా ఉండాలి, మీరు లైఫ్ బెటర్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో డే 1 నుంచి మ్యారేజ్ అయిన డే 1 నుంచి షీ స్టార్టెడ్ పోకింగ్ అనమాట. ఎట్లా అంటే మీ పేరెంట్స్ ని వదిలేసేయాలి, మా పేరెంట్స్ నే చూసుకోవాలి. ఓకే, తన పేరెంట్స్ ని కూడా చూసుకోవడంలో తప్పేం లేదు. అండ్ 25 ఏళ్ళు పెంచిన మా పేరెంట్స్ ని వదిలేసి అమ్మాయి పేరెంట్స్ ని పట్టుకొని కూర్చోలేం కదా. అండ్ ఈవెన్ ఏంటి అంటే ప్రతి చిన్నదానికి అనుమానం. మేము ఒక గౌరవమైన వృత్తిలో ఉండి మేము పిల్లల పట్ల అసభ్యంగా అయితే ప్రవర్తించాం కదా, మాకు క్లీన్ చిట్ ఉంటుంది. అంటే లైక్ జూనియర్ ప్రొఫెసర్ నుంచి సీనియర్ వరకు ఎదిగానా అంటే సో ఒక 10 years జర్నీలో ఎంతో మందిని పిల్లలను చూసుంటాను నేను. సో క్యారెక్టర్ ఎక్కడ తక్కువ ఉన్నా కానీ యూనివర్సిటీలో ఈజీగా బయటకు వచ్చేస్తాం మనం. అట్లాంటిది డే 1 నుంచి తను ఏంటంటే షీ స్టార్టెడ్ పోకింగ్ లైక్ ఎలా అంటే నువ్వు వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, నేను ఫ్రెండ్స్ తో తిరగకూడదు, ఈవెన్ మా పేరెంట్స్ తో మాట్లాడకూడదు, మా బ్రదర్ తో మాట్లాడకూడదు, మా సిస్టర్స్ తో మాట్లాడకూడదు, కేవలం అమ్మాయితోనే ప్రపంచంలో మెలగాలన్నమాట. ఆమెకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అది చెప్పండి. ఆమెకి ఊరు నిండా ఫ్రెండ్సే మేడం. ఎప్పుడు చూడండి ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతూనే ఉంటుంది. సో నేనేంటంటే లైక్ మనం సిటీ కల్చర్ లో పెరిగాం కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు లెక్క ప్రకారం అయితే మామూలుగా. సో యాజ్ ద డేస్ గోస్ ఆన్ ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పి యాక్చువల్లీ 1 day కేటాయించి అసలు ఏంటి కదా అని చెప్పి అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ చూస్తే ఆ అమ్మాయి మొత్తం అన్ని కూడా మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి అమ్మాయికి. మల్టిపుల్ అఫైర్స్, 1 2 కాదు, మల్టిపుల్ అఫైర్స్. అండ్ ఈవెన్ ఆ అమ్మాయి ఏంటి అంటే మాక్సిమము తను చేసిన బ్లేమ్స్ నా మీద వేసి రుద్దడానికి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మనము విషయం తెలుసుకుంటే ఇది ఎందుకు చేస్తామని మనం క్వశ్చన్ చేస్తామని చెప్పి నేను చేయని తప్పుకి ఆ అమ్మాయి చేసిన తప్పులు కూడా నన్నే పోక్ చేయడం మొదలు పెట్టింది. నాకు ఫస్ట్ ఇది అర్థం కాక అసలు ఏం చేస్తున్నాను, నేను ఈ అమ్మాయికి స్పేస్ ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పి నేను డిప్రెస్ అయ్యాను. సో డేస్ గడిచే కొద్దీ అమ్మాయి ఏంటంటే వర్బల్ అబ్యూస్. యూజువల్లీ ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది వాగేస్తున్నారు. అలాగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేది. అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, 498A కేసు పెట్టేస్తాను, ఇది ఒక అస్త్రం అయిపోయింది అమ్మాయిలకి. నిజంగా దే ఆర్ మిస్యూజింగ్ 498A కేసు. ఏమంటే చాకు తెచ్చుకోవడం, నేను పొడుచుకొని చచ్చిపోతా, మీ పేరెంట్స్ పేరు చెప్పేస్తా, మీ అందరి పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి సూసైడ్ వరకు రావడానికి ఏంటి అసలు టార్చర్ అంతా? నేను ఎవరితోనే మాట్లాడకూడదు మేడం, నాకంటూ ప్రపంచం ఉండకూడదు, నాకంటూ లైఫ్ ఉండకూడదు. ఎలా అయిపోయిందంటే ఇంకా నేను ఒకరితో మాట్లాడాలంటే అమ్మ మా వైఫ్ చూస్తుందేమో, మా సొంత మదర్ తో మాట్లాడాలంటే నాకు భయపడే స్టేజ్ వచ్చింది. నాకు అమ్మతో అక్రమ సంబంధం అంటగడుతుంది, అక్కతో సంబంధం అంటగడుతుంది.
ఇంటి దగ్గర ఎవరన్నా పిల్లలతో మాట్లాడితే వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటది. అక్రమ సంబంధాలు అంటగట్టడం నాకు ఎలా అయిపోయిందంటే ఒక జిగుత్సాకరమైన పరిస్థితి వచ్చేసింది. ఈ లైఫ్ ఎందుకు ఇలా బతుకుతున్నాను అన్నది వచ్చేసింది. నేను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని కాస్త నా లైఫ్ లో నవ్వు అనేది లేకుండా అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు సూసైడ్ వరకు వెళ్ళి బ్యాక్ వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని ఉన్నారు కదా, మీలాంటి బాధితులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ మధ్యన కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, అది చాలా బాధాకరం కదా. అలాంటి ఈ భార్య బాధితులకి వరకట్న వేధింపులతో కేసులతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఈ టీవీ ముఖంగా చెప్తే, ఛానల్ ముఖంగా కొంతమంది మీలాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదే మేడం, మెయిన్ అందరికి చెప్పేది ఒకటే, ఎవరన్నా ఈ సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి 5 సెకండ్లు ఆగి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళ ముఖాలు గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారు అన్నది మీకు గుర్తొస్తుంది. వన్స్ అది గుర్తొచ్చిన తర్వాత అక్కడ దాకా వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు అమ్మాయి గురించే బతకాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోగలిగి వాళ్ళ లాస్ట్ స్టేజ్ లో వాళ్ళు బాధపడకుండా కంటతడి పెట్టుకోకుండా ఉంటే చాలు. ఇంతే మేడం నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే మనకి లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. మనం ఎంతో కష్టపడి పెంచిన పేరెంట్స్ ను కూడా మనం ఇదైపోయి, ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి బ్యాక్ రిటర్న్ వచ్చాను. కేవలం మా మదర్ గురించి మొత్తం పెద్దలు ఎవరైతే ఉన్నారో నాకు గైడెన్స్ ఇచ్చి చెప్పిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు మా మదర్ ని గుర్తు తెచ్చుకొని, లేదు మా మదర్ కోసం అన్నా నేను స్ట్రాంగ్ గా ఉండాలి. నేను 6 months ఎంత డ్రామాకి వెళ్ళానో మీరు కూడా మీకు కళ్ళారా తెలుసు. ప్రీవియస్ ఎంత నేను డిప్రెస్ అయిపోయాను ఏంటి అన్నది. అందరికి చెప్పేది ఏంటంటే, డోంట్ కమిట్ ఫర్ సూసైడ్. ప్రాణం అనేది చాలా విలువైనది. లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. దాని గురించి మనం ఎక్కడా కూడా డౌన్ అవ్వక్కర్లేదు. మన లైఫ్ అనేది ఇంకొకరికి ఎగ్జాంపుల్ అవ్వాలి తప్పితే మనము అంతేకాని మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకెళ్ళకూడదు. బీ పాజిటివ్, ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, ఆమె ఏం చదువుకుంది? జాబ్ ఏమన్నా చేస్తారా? ఆ అమ్మాయి MBA గ్రాడ్యుయేట్ అని చెప్పారండి. నాకు కనీసం అమ్మాయి ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. అమ్మాయి డే 1 నుంచి చెప్పినవన్నీ కూడా, మాకు మ్యారేజ్ టైంలో చెప్పిన అన్ని కూడా తప్పులే. నోరు తెరిస్తే పచ్చి బూతులు అనమాట. ఇంకా వర్బల్ అబ్యూజ్ ఎంత దారుణంగా ఉంటదంటే అసలు మనము నాట్ ఈవెన్ వి కాంట్ ఏబుల్ టు ఇమాజిన్ ఇట్. అది ఒక్కసారి విన్నాము అంటే ఇంకా ఎంతటి మనిషికైనా సరే కంప్లీట్ డిప్రెస్ అయిపోవాల్సిందే. సరే, ఈ కేసులన్నీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టూడియోకి వచ్చి అందరికి ఒక రోల్ మోడల్ గా నేను డైరెక్ట్ గానే స్టూడియోకి వచ్చి మాట్లాడతానండి. అండ్ చాలా మంది ఇలా బయటికి చెప్పుకోలేక చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను కౌన్సిల్ చేస్తాను. అండ్ నేను కంపల్సరీ వచ్చి మాట్లాడతాను. మీరు ఆవిడ మీద కేసులు పెట్టారా? ఆవిడ మీ మీద కేసులు పెట్టారా? ఆవిడ నా మీద 12 కేసులు పెట్టింది మేడం మొత్తము. చూసారా, బెంగళూరు అతుల్ సుభాష్ విషయంలో కూడా ఇలాగే కేసుల మీద కేసులు పెట్టేసి ఆడవాళ్ళు. యాక్చువల్లీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేడం, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నందుకు నా మీద పెడితే తప్పులేదు. సరే, ఏదన్నా ఉంటే తప్పు కరెక్టో నేనే ఫేస్ చేస్తాను. మా పేరెంట్స్ ని ఇంకా ఈ సిస్టర్స్ ని వాళ్ళ మీద కేసులు పెట్టేసరికి బావగారులు వాళ్ళతో గొడవలు ఇవన్నీ ఏమైపోతాయంటే ఒక మ్యారేజ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ పెద్ద హెడేక్ అయిపోయి వాళ్ళకి నేను ఫేస్ చూపించలేకపోతున్నాను. దట్స్ వాట్ ఐ స్టార్టింగ్ లో నేను ఫేస్ చేసింది అదే. ఇప్పుడు డివోర్స్ కి అప్లై చేశారా అండి? ఆమె ఇవ్వడానికి రెడీగా ఉందా? మరి ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుందండి. ఆల్ షీ నీడ్స్ అమౌంట్. ఎంత కావాలంట? డబ్బుల కోసమే ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా. నిజమే. ఇన్ఫాక్ట్ ఇఫ్ షీ నీడ్స్ అమౌంట్ డే 1 చెప్పేస్తే ఆ రోజే ఆ డబ్బులు ఆవిడ ముఖాన్ని కొట్టేసేవాడిని. నాకు ఇంత మెంటల్ టార్చరు, మా పేరెంట్స్ వీళ్ళందరికీ ఇంత టెన్షన్, ఇంత హెడేక్, ఇంత బాధలు ఉండేవి కాదు. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి? ఈ ఫిబ్రవరికి 1 year అవుతుంది మేడం. మ్యారేజ్ అయిన 2 months కి నరకం కనిపించింది నాకు. 1 year కూడా కాలేదు. పోన్లేండి, మీరైతే ధైర్యంగా ఉన్నారు. సూసైడ్ వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చారు, స్ట్రాంగ్ గా నిలబడ్డారు. చాలండి, ఇంకా చాలా లైఫ్ ఉంది. మీరు అన్నది కూడా కరెక్టే. మ్యారేజ్ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే లైఫ్ లో. ఎస్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం.
ఇంకొక కాల్ తీసుకుందాం. అంటే ఆయన ఒక కాలేజీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన చూడండి, ఆయనకి పెళ్ళై ఏడాది కాకముందే 2 months ఎంత టార్చరా అసలు. 2 monthsకే ఏడాది తిరిగేసరికి విడాకులకి అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోన్లేండి, ధైర్యంగా బయటకు వచ్చి. హలో మేడం చెప్పండి మేడం. ఇది మొన్న ఎవరు కొట్టారు కదా మిమ్మల్ని, నేను స్టూడియోలో ఉన్నా. ఈ భార్య బాధ్యతల గురించి ఒక చూస్తున్నాము. మీరు కౌన్సిలింగ్ అటెండ్ కాలేదు పోలీస్ స్టేషన్లని, మీ భార్య అత్తగారు వచ్చి అత్తగారు వచ్చి నన్ను కొట్టారు మేడం. కౌన్సిలింగ్ అటెండ్ కావాలని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు. ఏంటి ప్రాబ్లం అసలు మీ భార్య తోటి? ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మీ మీద? 4 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. గట్టిగా చెప్పండి. 4 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? ఎప్పటి నుంచి మీ మధ్య గొడవలు మొదలయ్యాయి? మేడం నా మ్యారేజ్ 2018 లో అయింది మేడం. 2018 లో అయింది మ్యారేజ్. మ్యారేజ్ అయిన 3 months నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మేడం ఇంట్లో. వాళ్ళకి ఏంటంటే ఇల్లరికం వెళ్ళాలి మేడం. వాళ్ళు చెప్పినట్టు వినాలి, మా అత్త చెప్పినట్టు వినాలి. మధ్యలో కూడా వాళ్ళ ఇంటికి గొడవలు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ నుండి మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి మళ్ళీ ఇంటికి పంపించారు. మళ్ళీ పంపించిన తర్వాత సరైన నేను ఎవ్రీథింగ్ ఏది గొడవ చేసినా నేను కాంప్రమైజ్ అయిపోయి వచ్చినాను. సపరేట్ ఉండమని చెప్పారు. అలా కూడా నేను కొన్ని మంది నేను సపరేట్ ఉన్నాను, రెంట్కు నన్ను సపరేట్ వెళ్ళి. నేను ఒక్కనే మేడం, మా మమ్మీ వాళ్ళు చూసుకోవాల్సింది నేను ఒక్కనే. ఇంకా ఒకే ఒక కొడుకు కదా మీరు? నేను ఒక్కనే మేడం. నేను అన్న వాళ్ళు వాళ్ళ చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది మేడం. ఇప్పుడు చెల్లి మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లో నా పైన, మా మమ్మీ పైన, మా డాడీ పైన, మా చెల్లి పైన కేసు పెట్టారు. కేసు పెట్టే ముందు వచ్చి ఏం చేశారు? ఏంటంటే వాళ్ళకి ఆస్తి మొత్తం ఇస్తే వాళ్ళు డైవర్స్ అయ్యి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఆస్తి కావాలంట, నేను ముఖ్యం కంటే ఆస్తి ముఖ్యం అంట. ఇంట్లోకి వచ్చి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, ఇంకా వాళ్ళ మామయ్య కూడా వచ్చాడు. వచ్చి కొట్టారు. నాకు ఫ్రాక్చర్ అయింది. అది నేను చూపిస్తే హాస్పిటల్ చూపిస్తే వాళ్ళు లెటర్ ఇచ్చారు మేడం నాకు. మెడికల్ లీగల్ కేసు కింద మెడికల్ MLC సంథింగ్ ఉంటది, అది ఇచ్చారు నాకు. అది ఇస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో. వాళ్ళని పిలిపించారు. వాళ్ళని పిలిచి అలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు ఇంటికి వెళ్ళదేమంటే మేము మాట్లాడుకొని కూర్చోండి అని చెప్పారు. వాళ్ళేమో రమ్మంటే కూడా వాళ్ళు రావట్లేదు మేడం ఇక్కడికి, హైదరాబాద్ మాట్లాడడం. అంతే. అంతకుముందు మీ మమ్మీ మీ నాన్నగారు అమ్మని కూడా కొట్టారు కదా? కొట్టారు మేడం, మధ్యలో కొట్టారు. మా మమ్మీని, మా డాడీని కూడా కొట్టారు అంతకుముందు. నేను అవన్నీ ఓపిక పట్టి కూడా నేను పోనీలే మనలే కదా చేంజ్ అవుతానని చూసాను. ఇంకా నేను ఓపిక భరించలేకపోతే ఇంకా నేను స్టార్ట్ చేశాను మేడం. డైవర్స్ చేశారు. డైవర్స్ కోసం స్టార్ట్ చేశాను. ఇక నేను. పిల్లలు ఉన్నారా అండి? ఒక పాప ఉంది మేడం. మరి పాప పరిస్థితి ఏంటి? పాప నాకు ఇస్తే నేను చూసుకుంటాను మేడం. నేను పాప 3.5 మేడం. ఆమె ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఆలోచిస్తాను మేడం. ఇక్కడ మమ్మీ మా డాడీని చూడదు. వీళ్ళు ఊర్లో ఉంటారు మేడం, మమ్మీ డాడీ కూడా. అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చినా కూడా మా దగ్గర ఉన్నా కూడా 1 day 2 day కంటే ఎక్కువ ఉండదు. అందుకే చూసుకోదు మేడం వాళ్ళని. సరిగా భోజనం పెట్టదు, ఏం పెట్టదు. మళ్ళీ వీళ్ళ మమ్మీ డాడీ అయితే డైలీ వస్తాం మేడం ఇంటికి. వాళ్ళ తరఫున అయితే వాళ్ళ డాడీ మమ్మీ నేను జాబ్కి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేస్తారు ఇక మా ఇంటికి. ఇక సరే అండి. మీరేం జాబ్ చేస్తుంటారండి? గ్రాడ్యుయేట్. భోజనం పెట్టదు మేడం, అసలు ఇంట్లో వంట కూడా చేయదు. భోజనం కూడా పెట్టదు. భోజనం కూడా వంట చేయదు, ఏం లేదు. నేను మార్నింగ్ పేపర్ వేస్తాను, మిల్క్ వేస్తాను మేడం. అయితే నేను జాబ్కి వెళ్ళేసి వస్తాను. నేను గ్రాడ్యుయేట్. మళ్ళీ పాలు వేసి ఇంటింటికి మళ్ళీ పేపర్ వేసి బీకామ్ కంప్యూటర్స్ మళ్ళీ జాబ్కి 9 o'clockకి. ఫ్యామిలీ కోసమే కదా అంత సంపాదించేది. మళ్ళీ వీళ్ళు ముగ్గురు మధ్యన ఎవరు కూడా ఉండరు. పేరెంట్స్ కూడా ఊర్లోనే ఉంటారు. ఇప్పుడు ఆమె ఓకేనా అండి డివోర్స్ ఇవ్వడానికి? ఆస్తి అంత ఇస్తే ఆస్తి ఇస్తే ఈయనకి రెడీగా ఉన్నారు మేడం వాళ్ళు. వాళ్ళకి ఆస్తి కావాలి. వాళ్ళ మమ్మీ డైరెక్ట్ నాతో అన్నారు నేను నిన్ను యూజ్ చేసుకోవాలి, నీకున్న ఆస్తిని చూసే చేసుకున్నాను అన్నారు. మరి ఇప్పుడు ఏంటండి, ఇంకా డివోర్స్ తీసుకొని ఇక ఆమె నుంచి వేరుపడి ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారా? మేడం కొత్త జీవితం అది కాదు మేడం. నేను ఎందుకంటే చూసుకోవాల్సిన మమ్మీ డాడీ 50 years ప్లస్ ఉంటారు మేడం. వాళ్ళని చూసుకోవాల్సింది నేనే కదా మేడం. నిజమే. ఈ శైలి అంటే కారణం వాళ్ళ వల్లనే కదా నేను ఉన్నా. అంటే వాళ్ళని దూరం పెట్టి నేను ఎట్లా ఉంటాను మేడం? నిజమే. ఈమె మంచిగా ఉన్నప్పుడే చూడట్లేదు. అది వాళ్ళ ఏజ్ అయిపోయినాక ఎవరు చూస్తారు మేడం వాళ్ళని? అది కరెక్టేనండి. మీరు ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. స్ట్రాంగ్ వీళ్ళంతా ఏంటంటే వచ్చి స్ట్రాంగ్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకుని
నా దగ్గర కౌన్సిలింగ్ కూడా తీసుకుని వీళ్ళు కొంచెం మూవ్ అయ్యి ముందుకి అంత పోలీస్ కేసు అంటే భయపడే అబ్బాయి పోలీసులు కాల్ చేస్తే సరే చూద్దాంలే, చాలా పోలీసులు కాల్ చేస్తే మేడమే సపోర్ట్ చేస్తారు మేడం నాకు. అవును 4-5 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనిషి ఒక ప్యానిక్ ఎలా అయిపోతారు అసలు పోలీస్ నుంచి కాల్ వస్తే. ఒక ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఇంతకీ మీ మీద? ఆమె చేస్తున్న అలిగేషన్స్ ఏంటి? అలిగేషన్ అంటే నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది, నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా, ఇది మేడం. కట్టం కోసం ఏది ఇస్తున్నాడు, డబ్బుల కోసం. నేను ఇంకోటి జాబ్ చేస్తాను మేడం. యాక్చువల్ ఏంటంటే నేను ఇంతకు ముందు ఇన్ఫోస్ లో కాంట్రాక్ట్ బేస్ కింద చేస్తున్నాయి. ఈమె టార్చర్ ఇప్పుడు ఆఫీస్ లో లేట్ అయితే కదా మేడం, లేట్ అయితే ఇక టార్చర్, ఇక ఇంటికి రాక లొల్లిగా ఏదో ఒకటి అనడం, ఇక లొల్లి చేయడం ఇంట్లోకి రాగానే. ఇక మనకు నేను మార్నింగ్ 4 o'clock 4:30 5 o'clock లేస్తాను మేడం. నేను వెళ్ళేసి జాబ్కి వెళ్ళేసి నైట్ వచ్చేవారికి 7 పోచారం గట్కేసలు వేస్తాను మేడం జాబ్. అది రిజైన్, అది ఈమె టార్చర్ లో రిజైన్ చేసాం మేడం. నేను జనవరిలో రిజైన్ చేస్తాను, లాస్ట్ ఇయర్ జనవరి. ఓకే. దాని తర్వాత ఇక ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి ఇక ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది మేడం ఇంటి దగ్గరనే. ఈవినింగ్ 4 to 8 చిన్న పిల్లలది గేమ్ జోన్ ఉంటుంది మేడం, పిల్లలు ఆడుకునేది. అయితే అక్కడ నేను ఈవినింగ్ 4 మార్నింగ్ పేపర్ వేసి పాలేసేసి ఇక ఇంట్లో ఉండేసి సాయంత్రం వెళ్తుండే అక్కడికి. నేను వెళ్ళేసి అక్కడ జాబ్ చేస్తుండే. అది నేను పెట్టుకున్నా, బిజినెస్ నేను పెట్టుకుని వేరే వాళ్ళని వర్క్ నేను పెట్టుకున్నా అంట. ఇలా అలిగేషన్స్ మొత్తం ఇక్కడ మా ఏరియాలో ఉండే మొత్తం ఇలా చెప్పడం వాళ్ళందరికి. వాళ్ళు ఎంక్వైరీ కూడా వేసుకోరు వాళ్ళు, అది నా దగ్గర తెలిసింది వాళ్ళకి. డబ్బు కావాలి, అలిగేషన్ పెట్టాలి ఇక అబ్బాయి పైన. అలా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మీ గొడవలు మా పైన రుద్దుతారు అని చెప్పి వాళ్ళని తీసేస్తారు జాబ్ నుంచి వాళ్ళకి. అవును. సరే స్ట్రాంగ్ గా ఉండండి. అదంతా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే ఇది తెలియాలి ఎంతమంది సఫర్ అవుతున్నారో సొసైటీకి అని కాల్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. భార్యా బాధితులకు రక్షణ కల్పించడానికి మన భారతీయ న్యాయ సంహితలో కూడా చట్టాలు ఉన్నాయి కదా లక్ష్మి గారు. అయితే ఆ చట్టాల గురించి చాలా మందికి అవేర్నెస్ ఉండట్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు భార్యలకి గనక ఏదైనా ఇబ్బంది వచ్చింది అత్తింటి నుంచి అంటే వెంటనే 498A సెక్షన్స్ ఉన్నాయి. అంటే మగవాళ్ళు కూడా భార్య మీద దేంటి డొమెస్టిక్ వైలెన్స్ వేయొచ్చు అన్నారు. ఇప్పటి వరకు మీరు ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మేబీ ఒక కేసు కూడా ఉండదు. ఎందుకంటే కోర్టు తొందరగా యాక్సెప్ట్ చేయదు, పోలీసు వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోరు. ఏ సెక్షన్స్ అయితే 120B అలాంటి సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయ సంహిత యాక్ట్లో కూడా వచ్చినాయి. సో ముందు కూడా ఉన్నాయి. ఏదేనంటే ఇప్పుడు కొట్టింది భార్య, అదే సెక్షన్ భర్తకు కూడా భార్యకు కూడా వర్తిస్తుంది, అది ఇంజురీ అయితే కనుక. సో అలా వెళ్తే నువ్వు భార్య కొట్టిందని వచ్చావా, నీకు సిగ్గులేదా, భార్యను కంట్రోల్ చేసుకోలేదా అంటారు. అంటే సిస్టంలో ఉన్న లోపాలను కూడా ఆడవాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. నిజమే. ఇప్పుడు 498A ఒక మహిళ పెట్టింది అనుకోండి, ఒక భార్య పెట్టింది అనుకోండి, ఆమె పెట్టింది తప్పుడు కేసు అని రుజువైతే కూడా ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఫైన్ కూడా ఉంది, 15,000 ఫైన్ వేయొచ్చు. ఆమె 498 కనుక ఫాల్స్ కేసు కింద పెడితే కనుక, ఫాల్స్ కనుక ప్రూవ్ అయితే కనుక, ఎవిడెన్స్ కూడా ఏదైనా ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే కనుక ఆమె కోర్టు కూడా సుమోటోగా కూడా కేసు తీసుకుని ఫైన్ వేయొచ్చు. తర్వాత వీళ్ళు అది తెలిసిపోయిన తర్వాత డిఫమేషన్ వేయొచ్చు. తర్వాత ఇలాగా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని ఇంత అనేసి కూడా కేసు పెట్టొచ్చు. సో దట్ ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతుంది అంతవరకు జనాలకి ఎంత ఓపిక ఉంటుంది. ఈ 4-5 కేసులు వేసి మధ్యలోనే సెటిల్మెంట్ చేసుకుని అప్పు చేసో లోన్లు తీసుకునో ఇల్లులమ్మో ఆస్తులమ్మో బంగారాలమ్మో అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకుని బయటకు వస్తున్నారు. సో దట్ ఏంటంటే అంతవరకు చట్టాల మీద పూర్తిగా అవగాహన లేదు, తెలుసుకోవాలనే ప్రయత్నంలో కూడా విఫలం అవుతున్నారు. చెప్పేవాళ్ళం కూడా విఫలం అవుతున్నామే అనుకోవాలి. ఎందుకంటే ఎదుటి మనిషికి సరిగా కన్వే చేయలేకపోతున్నాము, వాళ్ళ బాధని మనం అంటే వాళ్ళకు ఉండే అపోహలను తొలగించలేకపోతున్నామంటే ఇంకా వివరంగా చెప్పేంత స్కోపు. ఎందుకంటే ఎలా అయితే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి లేకపోతే కొన్ని వ్యాధుల గురించి పరిశుభ్రత గురించి కొన్ని ఫ్లెక్సీలు వేసి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర అవేర్నెస్ వస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో ఏంటంటే మగాళ్ళు కూడా భార్య బాధితులు కూడా లేకపోతే కోడల బాధితులు లేకపోతే కొడుకు బాధితులు వీళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్కి ఒక చట్టం వచ్చేటట్టు వీళ్ళు కూడా ఏదైనా రక్షణ చట్టం వస్తే కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుంటుంది. నిజమే. ఇప్పుడు భార్య బాధితుల సంఘాలు కూడా ఏర్పాటయ్యాయి కదా. యాక్చువల్లీ భార్య బాధితుల సంఘాలు అనేవి చాలా ఉన్నాయి మేడం, ఇప్పుడు బయటకు రావట్లేదు. ఫస్ట్ తాడేపల్లిగూడెంలో బాలాజీ అనే ఒక అతను ఒక 15 years బ్యాకే
భార్య బాధితుల సంఘం అని పెట్టి దానికి క్యాలెండర్స్ వేయించి అవన్నీ చాలా చేశాడు అతను కూడా. కానీ కాలక్రమేణా అందరూ ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం మరుగున పడింది. ఎవరికి వాళ్ళే భార్య బాధితులే, అంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళు సంఘాల్లోకి రావడానికి సేవ్ ఇండియా అని చెప్పేసి ఒకటి భార్య బాధితుల సంఘం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే మీడియాకి వచ్చి బయట ఉంటే అదేదో వాళ్ళు షేమ్ కింద ఫీల్ అయ్యి రావట్లేదు. కానీ సేవ్ ఇండియా అనే దాంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు, భార్య బాధితుల సంఘాలు ఉన్నాయి. వైజాగ్లో ఆడపడుచు అత్త కూడా సంఘాలు పెట్టుకున్న ఉన్నాయనేసి నేను విన్నాను. అంటే ఇలాగ 498లో విక్టిమ్స్గా ఉన్నవాళ్ళు. సో అవన్నీ ఉన్నాయి. కానీ సీరియస్గా బయటకు వచ్చి దాని మీద అవేర్నెస్ కల్పించడం చాలా అవసరం ఉంది. నిజమే, భార్య బాధితులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అయితే ఇంకా బయటకు చెప్పుకోలేక, ఏడవలేక, చెప్పుకుంటే పరువు పోతుందని ఇలాగ రకరకాలుగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే అయితే లేదు. ఎందుకంటే చట్టాలు ఆడవాళ్ళకి ఎలాగున్నాయో మగవాళ్ళకు కూడా అలాగే ఉన్నాయి. చావు వరకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. ఇలాంటి లాయర్స్ ఖచ్చితంగా మగవాళ్ళ వెనక నిలబడడానికి కూడా ఉన్నారు. మీ వాదన వినిపించడానికి మేము కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఎందుకంటే మాకు నిజంగా ఇద్దరు భార్య బాధితులు ఉన్నారు అని మాకు లైవ్లో వాళ్ళ ఆవేదనను కూడా వినిపించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అంటే అందరికీ కొంచెం తెలిసి ఇలా బయటకు వచ్చి పానిక్ కాకండి. ఏంటంటే తల్లిదండ్రుల ముఖం చూడాలి, పిల్లలుంటే పిల్లలను కూడా చూడాలి. అలాగే ఏంటంటే సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ కింద మనం ప్రవర్తించాలి. కానీ ఒక మనిషి మనం టార్చర్ చేస్తుంటే చనిపోవలసినంత చిన్న ప్రపంచంలో, చిన్న జోన్లో మనం లేము. ప్రపంచం చాలా పెద్దది, చాలామంది మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇది ఇలా చనిపోవడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. 1 by 1 వాళ్ళు చనిపోయారని మనం చనిపోదాం ఇంకొకరు చనిపోవడం అనేది దేనికి సొల్యూషన్ కాదు. బయటకు రండి, కరెక్ట్ అడ్వైస్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, ఫైట్ చేయండి. అవతల వాళ్ళు తప్పని నిరూపించి మీరు ఒక విన్నర్గా, ఒక రోల్ మోడల్గా ఉండడం అనేది చాలా అవసరం. అబ్బాయిలందరికీ విక్టిమ్స్కి చెప్పేది అది. థ్యాంక్ యూ అండి.